ఎలా ఉంది ఎపిసోడ్? సూపర్ గా ఉంది. ఎక్స్ హౌస్ మేట్స్ అదే ఎక్స్ కన్సెంట్ వాళ్ళంతా వచ్చారు కదా సీజన్ 8 నుండి సీజన్ 6 నుండి. నిన్న పాపం ప్రేరణకి రితిక కొంచెం టక్కఫార్ ఎక్కడో జరిగింది. ప్రేరణ రతిక గురించి మనకు తెలుసు కదా, ఉన్న సీజన్ లో కూడా అందరికి ఇచ్చి పడేసింది. ఇక్కడ ప్రేరణని కూడా మేము కూడా గేమ్ ఆడిపించడానికి వచ్చాం ప్రేరణ అని ఒక డైలాగ్ చెప్పింది. ప్రేరణ పాపం ముట్టుకుని కూర్చునింది భయ్య. పాపం ప్రేరణకి అన్ఫేర్ ఎక్కడో జరిగింది అనిపిస్తుంది. గౌతమ్ కి వీళ్ళు బయట ఉన్న క్రేజ్ ని బట్టి గౌతమ్ ని థర్డ్ ప్లేస్ పెట్టారా, గేమ్ పరంగా థర్డ్ ప్లేస్ పెట్టారా అనేది నాకు అర్థం కాలే. ఎందుకంటే గౌతమ్ క్రేజ్ ఇప్పుడు వాళ్ళు చూసే వచ్చారు కదా, నిఖిల్ ని మించి క్రేజ్ వెళ్ళిపోయింది. అందరూ కొంతమంది అయితే ఏకంగా గౌతమే కప్ తీసుకుంటారు అనే టాక్ కూడా వినపడుతుంది. ఇప్పుడు గౌతమ్ తీసుకుంటాడా నిఖిల్, ఇప్పుడు నిఖిల్ నబీల్ అనే క్యాండిడేట్ అదే చెప్పేవారు ఇప్పుడు నిఖిల్ గౌతమ్ దాకా వచ్చింది. ఇప్పుడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో సర్రని దూచుకొని వచ్చింది మన రోహిణి. ఆమెకు ఆ శివంగి సాంగ్ ఎందుకు వేసాడో బిగ్ బాస్, ఆ శివంగి లెక్క ఆమె దూసుకొని వచ్చేసింది. కంపల్సరీ ఈ ముగ్గురు ఉంటారేమో, నబీల్ ఎక్కడో లాస్ట్ లోనా లేదా ఈ వీక్ వెళ్ళిపోతాడేమో అంటున్నారు. అసలు బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇంత అష్టదిగ్బంధనం ఉండదు అనుకోలేదు అంత. ఎందుకంటే సీజన్ 8 అనేది ట్విస్టులతో స్టార్ట్ అయింది. మన ఎక్స్ హౌస్ మేట్ సోనియా వచ్చి ఆమె అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోలే. ఎందుకంటే టకఫార్ గా ఇచ్చేసిపోయారు నామినేషన్ లో. ఇప్పుడు నిన్న ప్రేరణ అంత టఫ్ గా మాట్లాడి ప్రేరణ రితిక ముందు ఇలా ముడుచుకునింది. అంటే కొంచెం ఎక్కడో ప్రేరణ కూడా భయం వేసి మళ్ళీ చూసి వచ్చారు అని వాళ్ళకి నిన్న డిస్కషన్ జరిగింది కదా. గౌతమ్ వాళ్ళు 4th ప్లేస్ పెట్టాల్సింది గౌతమ్ కానీ పృథ్వీ కూడా ఎక్కడో అన్నాడు కదా, అంటే పేరు బాగాలేదు 4th ప్లేస్ పెట్టాల్సింది అని మనకి వినపడింది. కాబట్టి వీళ్ళు కొంచెం భయపడుతున్నారేమో గౌతమ్ కి బయట ఉన్న క్రేజ్ అని నా డౌట్ వచ్చింది. ఇంకా ఏంటంటే గౌతమ్ అంత క్రేజ్ రావడం పవన్ కళ్యాణ్ అభిమానులు వేస్తున్నారు గౌతమ్ కి అనిపిస్తుంది నాకు. ఓకే, అయితే గౌతమ్ ని నాగార్జున గారు 2-3 days బ్యాక్ స్టూపిడ్ అని అన్నారు కదా, అప్పుడు మీకు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే అతను మాట్లాడుతూనే ఉన్నాడు నాగార్జున గారు. కానీ నాగార్జున గారు అతన్నే కాకుండా పృథ్వీని కూడా అన్నింటే కానీ బాగుండే ఈక్వాలిటీగా ఉండేది అనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీ అక్కడ బొచ్చు పీకినావా అని అన్నాడు. అది చాలా తప్పు, అది హెచ్చరించలేదు. అదే నాగార్జున గారు కొంచెం ఫేవర్ గా అందరికి ఒకేలా చేయాలని అనుకుంటున్నాను. సో చాలా మంది కన్నడ వేసెస్ తెలుగులో అయిపోయింది, ఇప్పుడు లాస్ట్కి వచ్చారు అన్నారు, మీరేమంటారు? కన్నడ వేసి తెలుగు అని మనం క్రియేట్ చేస్తున్నాం కానీ కన్నడలో ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు. శోభా శెట్టి కూడా వెళ్ళింది. అంటే ఆమె కన్నడియనే కానీ ఇక్కడ ఆడి వెళ్ళింది కదా. సుదీప్ కూడా మాట్లాడినాడు ఇది తెలుగు బిగ్ బాస్ కాదమ్మా అని. అంటే ఈక్వల్ గా అందరూ ఒకటే అని నేను అనుకుంటా. కానీ గేమ్ పరంగా ఎవరు జెన్యూనిటీ ఉందో వాళ్ళు విన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నిఖిల్ క్యాబిలిటీ పర్సనే ఉన్నంత వాళ్ళలో చాలా క్రేజ్ ఉంది నిఖిల్, హానెస్ట్ గా ఆడుతున్నాడు. ఇంకా నిఖిల్ తో పాటు మన నబీల్ హానెస్ట్ గా ఉన్నారు కానీ లాస్ట్ లో ఫ్లిప్ అవుతూ వస్తున్నారు. అతను భయం, అంటే సీజన్ దగ్గరికి వచ్చే కొద్ది భయం ఏమన్నా వచ్చిందా నబీల్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న కాన్ఫిడెన్స్ లో కొంచెం లోగా అవుతున్నాడు నబీల్. కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే అతను కూడా టాప్ 5 క్యాండిడేట్ అనుకుంటా. ఇప్పటికే నా ప్రకారం టాప్ 5 ఏంటంటే నిఖిల్ గారు ఉంటారు, గౌతమ్ గారు ఉంటారు, ప్రేరణ గారు ఉంటారు, మన రోహిణి గారు. భయ్య అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ రాగానే హరితేజ టాప్ 5 లో ఉంటారు హరితేజ అని తుర్రని పంపించేశారు. రోహిణి గారు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్ పరంగా బాగా ఆడుతున్నారు. మొత్తం అవినాష్ ని కూడా మించిన క్రేజ్ సంపాదించుకున్నారు కామెడీలో కూడా. ఎందుకు మన పెద్ద డైరెక్టర్ అదే రైటర్ కోనా వెంకట్ గారు చెప్పిపోయారు కోవేశ్వర్ లా రేంజ్ కామెడీ చేస్తాను అన్నట్టు వెళ్తారు కూడా ఫ్యూచర్ లో సినిమాల్లో అని. కంపల్సరీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నాకు పృథ్వీ అయితే బాగుంటుంది, పృథ్వీ వెళ్తారేమో అనుకుంటున్నాను. జోడీలు వెళ్ళాలనుకుంటే జోడీగా ఇద్దరిని పంపించేస్తారా? పృథ్వీని అనుకుంటున్నాను. బయట ఫన్ చేసుకుంటారు కావాలి బయట పార్క్ లో వెళ్ళొచ్చు, బిగ్ బాస్ పార్క్ చేసి పెట్టేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. తెలుగు నడుస్తుందని బయట అంటున్నారు సార్. ఈ కన్నడ వాళ్ళందరినీ కన్నడ నుంచి ఓట్లు వేసుకుని వాళ్ళు గెలిపించుకుంటున్నారు అని అంటున్నారు, టాక్ నడుస్తుంది, మీరేమంటారు సార్? అలా అయితే లేదు. చాలా కాలేజీకి పోయి కండక్ట్ చేసుకుని మరి ఓట్లు వేపిస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చేటప్పుడు ఒక కన్నడ ఆర్టిస్ట్ వచ్చేటప్పుడు అతనికి ఏదో రెమ్యునరేషన్ ఎంత అనేది మాట్లాడుకొని వస్తాడు. దాంతో వాళ్ళతో పాటు ఎవరు కన్నడ వస్తారా తెలుగు వస్తారా ఎవరు అని తించేదు, వాళ్ళ వరకు వచ్చారు. అదే పృథ్వీ అనే వ్యక్తి ఇన్ని రోజులు ఎలా గడన్ అయ్యాడు,
ఆ యాటిట్యూడ్తో సో పైనుంచి గెలిపిస్తున్నారు అని అంటున్నారు. పృథ్వీ అదే విషయంలో ఆ విషయంలో దానికి కన్నడ విషయంలో అయితే కంపేర్ చేయలేము. ఓకే, పృథ్వీ విష్ణు ప్రియ ట్రాక్ స్టార్టింగే మనం హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడే మనకు తెలిసింది. అవునే, హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇద్దరిని జోడీగా పంపారు. అవునే, మనకి ఫస్ట్ వీక్ అర్థం అవ్వలేదు కానీ తర్వాత సెకండ్ థర్డ్ వీక్ ఇక్కడ లవ్ ట్రాక్ పెట్టాలని అక్కడ ఆ విషయంలో ఇక్కడ పృథ్వీ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఈ వీక్ చూస్తే నాకు చూసిన దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్లీ చేయరు. మొన్న కూడా అగ్రెషన్ అయ్యాడు గౌతమ్ మీద మీదకి వెళ్ళారు. గౌతమ్ది తప్పు ఉంది యాక్చువల్లీ, కానీ ఇక్కడ చూస్తే మొత్తం గేమ్ పరంగా చూసుకుంటే పృథ్వీనే యాక్చువల్లీ నామినేషన్ చేయాలి. ఇంకా చూస్తే పృథ్వీ కానీ ఇంకా ఈమె ప్రకారం ఓట్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఈమె కూడా ఉంది విష్ణుప్రియ, ఇంకా టేస్టీ తేజ మొత్తం ఉన్నారు. నాకైతే ఇప్పుడు ఉన్న ప్రకారం ఇక్కడ టేస్టీ తేజ కూడా అక్కడ డౌన్ అయిపోతుంది. ఆయన నైని ప్రావని స్టార్టింగ్ లో అంతా డౌన్ చేశాడు కావాలనే. ఆమె స్టార్టింగ్ ఆమె ఏడ్చింది, ఎక్కువ సార్లు ఏడ్చింది. ఓకే, స్టార్టింగ్ కారణం అయితే ఆయనే ఒక 2 సార్లు టార్గెట్ చేస్తాడు కావాలని నయని ప్రావణి. ఇప్పుడు ఈమె టార్గెట్ చేస్తున్నాడు ప్రాణాన్ని. ఇంకా నాకు చూస్తే మొత్తం ఈ ప్రకారంగా ఇంకా ప్రోమో అది నిఖిల్ కూడా కన్నడ కాబట్టి నిఖిల్ కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది అటు నుంచి ఏమన్నా అట్లాంటిది ఏం లేదా? నిఖిల్ అక్కడ కన్నడ అంటే వీళ్ళు వచ్చి చూస్ చేయరు. మొత్తం నిఖిల్ కొన్ని టాస్క్ లో అన్ని దాంట్లో వీళ్ళు చూస్ చేస్తున్నారు కొన్ని విషయాలు. ఇప్పుడు వస్తున్నాయి నిఖిల్ ఛాన్స్ ఇవ్వలేదు కానీ అని వీళ్ళు పునర్నవి వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. అదైతే ఇక్కడ బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే చూడండి, ఇప్పుడు మనము స్టేట్ వైజ్ చూసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణ అంత ముందు ఉన్నాం, ఎందుకు విడిపోయాం? వాటికి ఆన్సర్స్ లేవు కదా. మనకు ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఆరెడ్డి ఈ క్యాస్ట్ అలా వస్తుంది. ఏదో ఒక రకంగా ఇచ్చేస్తున్నారు అంతే. తెలుగు కన్నడ అయితే కాదు, గేమ్ పరంగా చూసుకోవాలి. అయితే గౌతమ్ తో పెట్టుకోవడం వల్ల నిఖిల్ డౌన్ అయిపోయాడని చెప్పేసి బయట అంటున్నారు, మీరేమంటారు? కొన్ని విషయాల్లో అయితే అదే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా నువ్వు జీ అనే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండని కూడా చెప్పారు. ఉండు అన్నప్పుడు మాట్లాడాడు. అది కొంచెం క్లియర్ కట్ గా కొంచెం కనబడుతుంది. తర్వాత దాన్ని నొక్కి చెప్పినప్పుడు ఇంకా అప్పుడు ఆపోజిట్ అయ్యాడు నిఖిల్. కొంచెం ఇంకా ఒకసారి ఇంకా ఎస్మి విషయంలో కొంచెం అది డౌన్ అవ్వకుండా ఎస్మి విషయంలో నేను నా కోర్స్ వేయకండి అని ఒకసారి అన్నాడు. అక్కడ కూడా డౌన్ అయ్యాడు ఆల్రెడీ. నాకైతే టఫ్ ఫైట్ ఈసారి అయితే నాకైతే టాప్ 1 ప్రేరణ అనిపిస్తుంది. కొన్ని సైడ్స్ లో అలా చూపెడుతున్నారు, కొన్ని దాంట్లో ప్రేరణ, కొన్ని దాంట్లో నిఖేంద్ర, కొన్ని దాంట్లో ఇతను గౌతమ్ అని. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? నబీల్ గేమ్ అయితే కొంచెం ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి మొత్తం డౌన్ అయిపోయింది అంటున్నారు. రోహిణితో పెట్టుకున్న తర్వాత ప్లస్ పృథ్వీతో దోస్తాన్ని చేసిన తర్వాత ఇట్లా అయిపోయింది. మొన్న నామినేషన్ లో చూసాము, నామినేషన్ లో అది కొంచెం ఓవర్ గా బిహేవ్ చేయడం, కొంచెం రియాక్షన్స్ కానీ అలా నార్మల్ నిల్చున్న చోటే నిల్చొని నామినేషన్ చేయొచ్చు కూల్ గా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ అగ్రెషన్ అయితే కొంచెం అది మనకు రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా అతను అగ్రెషన్ లో ఉన్నాడు. ఇంకా నామినేషన్ తీసుకుంటే పాయింట్స్ వినాలి. ముందే స్టార్టింగే నామినేషన్ నబీల్ అన్నప్పుడే ఆల్రెడీ ఆటోమేటిక్ గా కొంచెం బిహేవ్ చేయడం అక్కడ రాంగ్ అనిపిస్తుంది. తీసుకోవాలి పాయింట్స్ ఏంటి అని వినాలి. అది నువ్వు అక్కడే నెగిటివ్ అయిపోతే ఇంకా పాయింట్స్ ఎట్లా ఉన్నా నువ్వు నెగిటివ్ గానే మాట్లాడతావు. టాప్ 5 ఎవరు ఉంటారు సార్ మీ అంచనా ప్రకారం? ఇప్పుడు టాప్ 5 లో ప్రేరణ, గౌతమ్, 2, నిఖిల్ 3, ఇంకా నబీల్ 4 ఉన్న చోట. ఇంకా ఉన్న దాంట్లో విష్ణుప్రియ ఏమైనా ఉంటుందా? విష్ణుప్రియ అస్సలు ఉండదు. ఆమెను ఇంకా ఇప్పుడు టాప్ లో పెట్టారంటే ఇంకా అది అన్ఫేర్ అనిపిస్తుంది. ఇంకా నాకు అనిపించిన దాంట్లో ఇంకా వీళ్ళ దాంట్లో రోహిణి లేదా అవినాష్ లో ఉంటుంది. అవినాష్ లాస్ట్ వరకు వెళ్ళాడు కానీ ఆయన మంచిగా ఉన్నంత దాంట్లో మంచిగా ఆడుకున్నాడు. కొంచెం కన్నింగ్ గేమ్ ఉంది. ఉన్న దాంట్లో అతను అవినాష్ రోహిణిలో ఎవరో ఒకరు వస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు సార్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ అయితే ప్రేరణ. అసలు ఈ బిగ్ బాస్ చూసే వరకు ప్రేరణ అయితే ఎవరో తెలియదు. ఆమె నిజంగా సూపర్. ఆమె యాడ్స్ ఆఫ్ నిజంగా ఆమె టాస్క్ లో పెట్టే డెడికేషన్ సూపర్. మనం ఎన్నో ఈ సీజన్ లో చూసాం. వంటలు చేసే వాళ్ళు త్వరగా ఎలిమినేట్ అయిపోతారు. ఈమె వంట చేస్తూ టాస్క్లు ఆడుతూ సండే టాస్క్ అయినా ఇంకే టాస్క్ అయినా ఫైటర్ గా అంత సూపర్ అనిపించింది. ఇంకా మెగా చీఫ్ ఉన్నప్పుడు అంత సూపర్ గా ఇలా ఉండాలి మెగా చీఫ్ అన్నట్టు ప్రూవ్ చేసుకుంది. కొంతమంది నెగిటివ్ అనుకుండొచ్చు, ఆ తర్వాత మెగా చీఫ్ అయిన కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. అవినాష్ చూడండి నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాడు, విష్ణునే టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఆమె పని చేయదని అక్కడే తెలిసిపోయింది. ఈమె మెగా చీఫ్ అయ్యాకు అలాగే టార్గెట్ చేసింది, అక్కడే తెలిసిపోతుంది. ఇంకో విషయం, ఇతను అవినాష్ అయ్యాక మొత్తం ఫుడ్ టైం కి 2 hours ఇస్తారు కదా, ఆ టైం మొత్తం అయిపోయింది. కానీ ఈమె ఉన్నప్పుడు ఆ టైం యూజ్ మొత్తం బాగా వాడుకుంది కరెక్ట్ గా. వీళ్ళు అవినాష్ ఉన్నప్పుడు మొత్తం ఆ ఫుడ్ టైం అయిపోయింది.
తర్వాత అడిగారు ఏవో ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేస్తూ మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా అవర్స్ ఇచ్చారు. మళ్ళీ విశ్వసేన్ గారు వచ్చో ఏమో అలా మళ్ళీ యాడ్ అయింది మొత్తానికి. అంటే అంత బాగా చేసింది మెగా చీఫ్ గా. మెగా చీఫ్ అవుతూనే కొంచెం ఈయన ఓవర్స్ చేయడం, ఇప్పుడే కాఫీలు పెట్టుకోండి అని కొంచెం ప్రేరణ ఇన్సల్ట్ చేయాలా ఇచ్చేయడం కామెడీగా చెప్పిండొచ్చు. కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అక్కడే మొత్తం ఆ ఫుడ్ 2 hours ని కరెక్ట్ గా వాడుకోవాలి కదా. అంత మెగా చీఫ్ అంతకు ముందు మెగా చీఫ్ అయ్యాడు. అంత నెగిటివ్ చేస్తారు, కొంతమంది నెగిటివ్ చేస్తారు. ఈమె ఇంత కండిషన్ ఉంది కదా, అలాగే ఉండాలి కదా, క్లీన్ ఉండాలి ఖచ్చితంగా. మనం చుట్టూ క్లీన్ ఉంటేనే కొంచెం మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంత టాప్ 1 లో ఉండే ఆప్షన్ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ టీం ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రేరణకు టైటిల్ ఇవ్వకపోతే ఇంకా 8-10 సీజన్లు అయినా కూడా లేడీస్ టైటిల్ ఇవ్వరు. ఇప్పుడు దాకా లేడీస్ కి ఎవరు కూడా ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. ఇంకా ఇంతకన్నా ఎవరు ఆడతారు? ఇప్పుడు వంట లెక్కల సపోర్టింగ్ లా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా గ్రూప్ గేమ్ అంటే అలా లేదు. మొన్న చూశారు, ఇది టీ సెట్ స్టార్టింగ్ లోనే మెగా చీఫ్ అని ఇచ్చేశారు. దానికి తగ్గట్టే వాళ్ళకు టిట్ ఫార్ టాట్ అన్నట్టు రోహిణికి సపోర్ట్ చేసింది లాస్ట్ లో. ఈమె యష్ని గొడవ పడ్డా కూడా, ఇతనితో పృథ్వీకి గొడవ పడ్డా కూడా మళ్ళీ ఆమెకే ఇచ్చేసింది, అతనికే ఇచ్చేసింది ఆమె సంచాలకగా. ఈమెను ఆపింది యాక్చువల్లీ, ఇంకా ఇసుక పోసేది. కానీ అప్పటికే ఈమె రోహిణికి సపోర్ట్ చేస్తుంది. గ్రూప్ గేమ్ అయితే ఈమె ఆడట్లేదు. ఇంకొకటి గ్రూప్ గేమ్ అంటారు. ఇక్కడ నిన్న చూసిన, ఇప్పుడు వచ్చిన ప్రోలో వచ్చింది, అది మొత్తం ఇక్కడ రోహిణి టేస్టీ తేజ అది చీజ్ దోశ, ప్లెయిన్ దోశ అని అన్నారు. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు గ్రూప్ ఏగా మాట్లాడారు. టేస్టీ తేజ అన్నారు వాళ్ళు ఫ్యామిలీ రాకుండా ముందనే గ్రూప్ ఏమని చెప్పాను అన్నాడు. వాళ్ళు ఆడుతుండేది అదే, అవినాష్, పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ముగ్గురు కూడా గ్రూప్ గేమ్ కనబడుతుంది. ఎప్పటి నుంచో కనబడుతుంది. ఇప్పుడు ఈ సీన్ తో ఇంకా క్లారిటీ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే, ఆ ప్రోమోలో చూస్తుంటే, ఇక్కడ ఆ టైం తక్కువ ఉంది, వాడుకోవాలి అని ప్రెజర్ పెడుతున్నాడు. అంటే ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెగా చీఫ్ రోహిణి, ఇతను ప్రెజర్ పెడుతున్నాడు. ఇటు అంటే మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరు రోహిణి వీళ్ళు కావాలండి టేస్టీ తేజ రైట్ చేశారు, కావాలని టాపిక్. అక్కడ వంటలో అయితేనే గొడవ ఆల్మోస్ట్. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు. అయినా కూడా ఆమె మొత్తం టాస్క్ అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అవ్వాలి అని ఆమె అయినా కూడా అది డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. కొంచెం అప్సెట్ అయి వెళ్ళింది. అది చూడాలి ఈ ఎపిసోడ్ లో. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? విష్ణుప్రియ అయితే నిజంగా ఒక మామూలుగా బిగ్ బాస్ లో మినిమం సెలబ్రిటీని తీసుకొస్తారు. అందులో ఉన్న వాళ్ళలో ఆమెకి ఎక్కువ క్రేజ్ ఉంది. ది బెస్ట్ సెలబ్రిటీ. దాన్ని ఖచ్చితంగా సరిగ్గా వాడుకోలేదు. ఏదో 1 week లో 2 weeks లో అలా ఆడింది అంతే. ఇప్పుడు మొన్న టాస్క్ లో ఆడింది కొంచెము. మళ్ళీ తర్వాత అప్పుడు పృథ్వీ చీట్ చేసి అది బాక్స్ లో ఓపెన్ చేయడం, కీ ఓపెన్ చేయడం, అప్పుడు చీట్ చేశాడు. లేకపోతే విష్ణుప్రియనే గెలిచేది ఆ టాస్క్ లో. ఆ వీక్ ఆడింది. ఆ వీక్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గేమ్స్ అందరూ వీకెండ్స్ లోనే అమ్మాయి ఆడుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఓన్లీ వీకెండ్స్ 2 days ఆడుతుంది. ఖచ్చితంగా నేను అదైతే ఖచ్చితంగా. అది వీకెండ్స్ లో సండే టాస్క్ లో అయితే తోపు. అంటే శనివారం ఆదివారం ఖాళీ అంతే. ఇక్కడ సండే అలాగే ఖచ్చితంగా కనబడుతుంది మనకు. అంటే ఆమెకున్న ఫ్యాన్స్ కు నిరూపించుకోవాల్సింది, ఎంటర్టైన్ చేయడానికి అప్పుడే ఆమె ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా దానివల్ల ఆమె నామినేషన్ నుంచి ఇదైపోతుంది. సో ఆమె కొంచెం ఇలా ఓడిపోవడానికి కారణం లవ్ ట్రాక్ అంటారా ఏమైనా? ఖచ్చితంగా అండి, అది ఖచ్చితంగా. ఆ అబ్బాయిని పట్టుకోవడం వల్ల ఈమె ఇండివిజువాలిటీ కోల్పోతుందా? అంటే ఓకే, లవ్ ఓకే, కానీ టాస్క్లు ఆడాలి. లవ్ ఉన్నట్టే ఉండి టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ నిరూపించుకోవాలి. అతనితో ఆపోజిట్ పెట్టినా కూడా అతనికి సపోర్ట్ చేయకుండా అతనికి అగెనిస్ట్ గానే వెళ్ళాలి. తప్పులు ఎత్తి చూపెట్టాలి. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసి, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది ఇప్పుడు అందరికి. ఇప్పుడు బయటకు వచ్చాక అంత ఇష్టం ఉంటే, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా చేసుకోండి. బయట కాదు, బయటకు వచ్చాక వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అడగొచ్చు, నువ్వు అంత ఇష్టపడుతున్నావు, మళ్ళీ టాస్క్ లో ఎందుకు నా తప్పులు ఎందుకు చేస్తావు, టాస్క్ లో ఎందుకు ఆపోజిట్ గా ఉన్నావు అనొచ్చు. కానీ వాళ్ళు ఆన్సర్ చెప్పచ్చు సింపుల్ గా. బిగ్ బాస్ గేమ్ లో అక్కడ అలాగే ఉండాలి కాబట్టి అలా ఉన్నా బిగ్ బాస్ గేమ్ కు ఇదైతే సిన్సియర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆమె ఇలా నిరూపించుకోవడానికి ఆమె గేమ్ ను మొత్తం అటు సైడే పెట్టింది అని ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మొన్న వీళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం మానస్ కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళు పునర్వి వీళ్ళు కానీ వచ్చింది వాళ్ళు అలాగే అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ మానస్ వీళ్ళు ఆల్రెడీ వచ్చారు కాబట్టి బయట. అంటే ఇంకొకటి వీళ్ళు మానస్ అఖిల్ ఆల్రెడీ అడిగారు ఆ క్వశ్చన్స్. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు పునర్నవి వీళ్ళు వితిగా అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు బిగ్ బాస్ ఏం చెప్పి పంపించారో, వాళ్ళు మళ్ళీ ఏం చెప్పి పంపించారో. నిన్న అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది.
ఇక్కడ బ్లాక్ బ్యాట్స్ యాక్చువల్లీ ఇతనికి ఇవ్వాల్సింది ఉమ్. గౌతమ్కి గౌతమ్కి ఇవ్వాలి. ఇవ్వాలి. ఈమె ప్రేరణకి ఇచ్చారు. అక్కడ స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేయడంలోనే ఇక్కడ గౌతమ్ సెలెక్ట్ చేసింది పునర్నవి. ఇంకా అక్కడ ఫేవరిజం అనిపించింది. అక్కడ ఏది బ్రిక్స్ దాంట్లో అది ఫౌల్ గేమ్ అయితే ఫౌల్ గేమ్ అని ఫస్ట్ ఉన్న ఎక్కువ బ్రిక్స్ వేసిన పృథ్వీని వదిలేసి నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ కూడా ఫౌల్ గేమ్ ఆడాడు కదా, వెనకెళ్ళి క్యాచ్ పెట్టుకున్నాడు. ఆ ప్రకారంగా పృథ్వీకే ఇవ్వాలి. అక్కడ నిఖిల్ ఆడాడు, ఇలా క్యాచ్ పట్టుకోవడం, పృథ్వీ ఆడేటప్పుడు లాస్ట్ వేసేటప్పుడు క్యాచ్ పట్టుకోవడం ఇలా ఆడాడు. మళ్ళీ ఈమె ప్రేరణ కూడా ఆడింది. ఆ ప్రకారంగా ఇక్కడ ఇతను ఫౌల్ చేశాడు, ఏదో వాటర్ టచ్ చేయలేదు అని పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు. ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడాడు. ఆ ప్రకారంగా పృథ్వీకి విన్నర్ ఇవ్వాలి ఖచ్చితంగా ఆ టాస్క్. రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? రోహిణి అయితే ఒక 2 వీక్స్ నుంచి బాగా ఆడుతున్నారు అంటున్నారు. ఆమె ఇప్పుడున్న టాస్క్ లో అలా బాగా ఆడింది, కానీ కొంచెం కన్నింగ్ గేమ్ బయట పడుతుంది. కొంచెం కన్నింగ్ గేమ్ బయట పడుతుంది. కామెడియన్స్ కి టైటిల్ ఇవ్వరు, అలా విషయంలో ఇన్వాల్వ్ అవడం వెళ్తే రాంగ్. మంచిగా ఆడితే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఇంకా ప్రోమో వీడియో చూసిన ప్రోమోలో అలా కనబడుతుంది. మా బాగా ఫ్రెండ్ అని ప్రేరణ అనుకుంటుంది, బాగా ఆడియన్ గా చూశానని బాగా అంతకుముందు సూట్ కేసు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు చూస్తే అలా కావాలనే టార్గెట్ చేయడం ముగ్గురు, టేస్టీ తేజ అక్కడ కొంచెం డిస్కషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం, కొంచెం కన్నింగ్ గేమ్ రియాలిటీ బయట పడుతుంది. ఆమె అయితే సూటబుల్ కాదని అనిపిస్తుంది. కొంచెం దానివల్ల కొంచెం డౌన్ అయిపోయింది. లేకుంటే కొంచెం ఉన్న దాంట్లో పర్లేదు, ఇప్పుడు పుంజుకుంది. ఆమె నన్ను జీరో కాదు హీరో అని ఆ మాటలకు యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఇప్పటికి కూడా. కొంచెం ఆ విషయంలో కొంచెం గ్రూప్ గేమ్, అక్కడ వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడుతూ అవతలి వాళ్ళని గ్రూప్ గేమ్ అనడం, ఇక్కడ అంతా మొత్తం రాంగ్ అయిపోతుంది. నిన్న పునర్నవి గారు వాళ్ళు వచ్చారు కదా, సో విష్ణుప్రియని ఒక మాట అడిగారు, పృథ్వీ అంటే నిజంగా నీకు ఇష్టమా అని చెప్పేసి. సో అప్పుడు ఎలా 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 అంటే ఏం పునర్నవి స్టార్ట్ చేసింది, మీరు ఏమనుకోవద్దు, నేను బయట ఆడ చూసి వచ్చాను, మీ ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా కనబడుతుంది. కాకపోతే ఒకటి చెప్తున్నా, జెన్యున్ గా ఆన్సర్ చేయండి మీరు. పృథ్వీ నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అంటే యాజ్ ఏ ఫ్రెండ్ గా ఇష్టం అన్నాడు. బట్ తెలుగుగా చెప్తున్నాడు, కానీ బయట అలా కనబడట్లేదు, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. కాబట్టి విష్ణుప్రియ నీకు ఇష్టమేనా అంటే ఆ 50% ఫ్రెండ్, 30% లేదు అంది. అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ లేదు, వేరే బాండింగ్ ఉందని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తే పృథ్వీని మళ్ళీ క్వశ్చన్ వేసిందన్నమాట పునర్నవి. పృథ్వీ, నువ్వు విష్ణుప్రియాని లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావా, రియల్గా ప్రేమిస్తున్నావా? నేను ఫ్రెండ్గానే చూసాను, ఎప్పుడు కూడా రియల్గా ఏమీ చేయలేదు అలాగా అనేసరికి, కానీ బయట మట్టికి నువ్వు మాత్రం విష్ణుప్రియాని లవ్ ట్రాక్లో ఒక సింపతి కార్డులో వాడుతున్నావు అని బయట అనుకుంటున్నారు. అంటే అది వాళ్ళ ఇష్టం, నేనైతే అలా ఏమి వాడుకోలేదు, నాకు ఆ అవసరం లేదన్నాడు. అర్థమైందా? ఇక్కడ మట్టి క్లియర్ చిట్ ఇచ్చేసాడు, నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేదని. ఇంకా విష్ణుప్రియ ఎందుకు ఆ మాయలోనే ఉంటుంది నాకు అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ కావాలి, నీకు అంత లవ్ ఉంటే గేమ్ చూపించమంటుంటే నువ్వు ఆడ వెనకాల ఫ్లవర్ ఇచ్చుకొని తిరుగుతావు, నువ్వు అదే ఎరుపుష్పానం అయిపోతున్నావు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. సో ఈ అమ్మాయి టాప్ 3 కూడా రాకపోవడం కారణం కూడా ఇవే ఉంటాయంటావా? చాలా మంది ఖచ్చితంగా టాప్ 3కి టాప్ 5 లోకి రావాలి అంటే గేమ్ లో సత్తా చూపించాలి. నీ సత్తా మాకు కనబడలేదు ఎక్కడ. ఆల్రెడీ కంటెస్టెంట్స్ అన్నారు, వచ్చిన కంటెస్టెంట్స్ అన్నారు, ఎక్స్ హౌస్మేట్స్ అన్నారు, ప్రతి ఒక్కరు కూడా నీ గురించి అసలు ఎక్కడ కూడా నీ పార్టిసిపేట్స్ అదే నీలో కసి పర్ఫార్మెన్స్ చూడలేదు, నీ పర్ఫార్మెన్స్ మాకు ఎప్పుడు కనబడలేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకా అదే ముసుగులో బతుకుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు అసలు నీకు కప్పు గెలవాలన్న ఆశ అయితే లేదు, క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఉన్న వాళ్ళకన్నా సపోర్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు నిఖిల్ లాంటాడు, గౌతమ్ లాంటాడు కసికసిగా ఆడుతున్నారు, పృథ్వీ లాంటాడు, లేదా నబీల్ లాంటాడు, ప్రేరణ లాంటిది అసలు ఎలా టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయారు అప్పుడే ప్రేరణ, అవినాష్ ఎలా ఆడుతున్నారు. మీరు ఏమన్నారు అవినాష్ ఏమన్నారు? తెలుగు తక్కువ అన్నారు. వాడుకున్న బ్రెయిన్ సుడుకోలో చూపించాడు, మీకు చొక్కలు చూపించాడు సుడుకోలో. మీకు అప్పుడు కూడా అర్థం కావట్లేదా? అవినాష్ అనే వాడి దగ్గర ఫైర్ ఉంది, ఆడికి ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు, ఫైర్ ఉన్నాడు. గేమ్ 2 సార్లు మెగా చెప్పాడు, ఇప్పుడు దాకా ఎవడు కూడా 2 సార్లు అవ్వాలా. ఆ క్రెడిట్స్ అంటే ఎవరిదే? అవినాష్ గేమ్ ఆడాడు కాబట్టి. గేమ్ ఆడితేనే అవుతారు మెగా చీఫ్ అనేవాళ్ళు. ఫస్ట్ వారంలో ఏదో ఓటింగ్స్ పడలేదు, ఎలిమినేట్ అయిపోయాడు అంటే దానికి రీజన్ ఏంటి? ఎలిమినేట్ అవ్వడానికి ఒకటే కారణం, అప్పటిదాకా నామినేషన్లో రాలేదు అలా, వాళ్ళకి పెద్ద ఓటు బ్యాంకింగ్ ఉండదు. ఇప్పుడు ఆట చూశారు కదా, ఈ కాడి నుంచి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఆడే వాళ్ళని సపోర్ట్ చేయండి, ఆడే వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వండి, కానీ
ఓట్లు ఎవరికి వేస్తున్నారో కొంచెం మైండ్ పెట్టేయండి. నేను నా పర్పస్ నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే, మీకు గేమ్ను చూసి ఓట్లు వేస్తే మంచిది, అది వెయ్యాల్సిన వాళ్ళకి వేస్తే మంచిది. నిన్న రితికాను పునర్నవి వచ్చినప్పుడు కొన్ని టాస్కులు పెట్టారు, అది జారుతూ గెలువు అని. ఆ టాస్క్లో నిన్న ఈ మన పృథ్వీ అనేవాడు 10 రింగులు వేసాడు దాంట్లో హ్యాట్లో నెట్లోకి. 10 రింగులు అయితే మనోడేమో 9 వేసాడు, నిఖిల్ కనమవులు 5 వేసారు. వేసినప్పుడు అక్కడ ప్రేరణ కానీ పృథ్వీ కానీ చిన్న పౌల్స్ చేశారు. కానీ యాక్చువల్గా రాత్రి జరిగిన ఎపిసోడ్ మొత్తంలో రితికాకి ప్రియాంకకి ఎవరైతే జెన్యూన్గా ఆడారో వాళ్ళకి ఇచ్చారు పాయింట్స్. ఇప్పుడు నువ్వు 10 వేసినప్పటికీ కూడా నువ్వు ఒక్కోసారి వాటర్లో తడుపుకొని వెళ్ళాలి, నీ కాళ్ళు నువ్వు తడపలేదు కాబట్టి నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోయావు. నిఖిల్ అనేవాడు నీకన్నా తక్కువ వేసాడు, 9 వేసాడు, కానీ జెన్యూన్గా ఆడాడు. అలాగే గౌతమ్ కూడా జెన్యూన్గా ఆడాడని అక్కడ బ్లాక్ అంటే కంటెంట్ రేస్ ని తప్పించడానికి ప్రేరణ ఎంచుకున్నారు. మీరు మీ ఆటని అర్థం చేసుకుని ఆడితే మీరు అందరి దృష్టిలో గుడ్ అనిపించుకుంటారు. వాళ్ళు కూడా బయట చూసి మీ ప్రవర్తన వచ్చారు కాబట్టి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ అయి వస్తారు లోపలికి. కాబట్టి 100% కాబట్టి మీరు ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి మీలో కసి, మీలో ఫైర్ మాకు కనబడాలి. అసలు ఆ ఫైర్ అలా వైల్డ్ ఫైర్ అయినా పర్లేదు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగా అందుద్ది, జనాలు కూడా బాగా మిమ్మల్ని లైక్ చేస్తారు. అలా లైక్ చేసే కోణంలో ఉండాలని ఆలోచించండి. ఈ చీటికి మాటికి తిండి వ్యవహారాల్లో నువ్వు ప్రేరణ ఈరోజు ప్రోమో చూశాను, చాలా దరిద్రం, వరస్ట్. నువ్వు ఫస్ట్ నుంచి ఆ తిండి గోలేనిది, ఆ తిండి తింటాకి వెళ్ళేవేమో బిగ్ బాస్లో, నీకు ఇంట్లో దొరకదేమో తిండి, ఇంట్లో దొరక్క నువ్వు బిగ్ బాస్లో తింటాకి వెళ్ళేవేమో, ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగేసేలాగా ఉన్నావు నువ్వు. ఇది ఎంత దరిద్రమైన బుద్ధి మానుకోండి. మీరు ఆడడానికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ చేస్తాకి వెళ్ళారు, కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళారు, పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళారు. మీరు ఇంకా కూడా తిండి గోల వల్ల మీరు వెనకబడిపోతున్నారు. ఆ విషయం గమనించట్లేదు. ఈ వీక్ ఏమైనా ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నాను? ఈ వీక్లో ఖచ్చితంగా ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? డబుల్ ఎలిమినేషన్ అయితే లవ్ బర్డ్స్ వెళ్ళిపోతారని నా ఒపీనియన్. లవ్ బర్డ్స్ ఎలా పంపించేద్దా? రెవెన్యూ అక్కడ సారీ టీఆర్పీ నడుస్తుంది, నచ్చింది, జనాలు కూడా నచ్చింది అనుకుంటున్నారు. లేదు నాకైతే నచ్చలేదు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్. ఎక్కడ కూడా నీకు అనిపించలేదు? నాకు పృథ్వీది ఓకే పర్ఫార్మెన్స్ వైజ్, కానీ ఈ లవ్ డ్రామా నడుతున్నారు చూడు, నిజంగా పునర్నవి అన్నట్టు సింపతి కార్డు వాడుతున్నాడు, విష్ణుప్రియతో సింపతి కార్డు వాడుకుంటున్నాడు. నాకు అది నచ్చలేదు కాబట్టి ఫస్ట్ నుంచి అసలు ఎప్పటి నుంచో 3 వీక్స్ 4 వీక్స్లోనే వెళ్ళిపోవాలి పృథ్వీ అనేవాడు. కానీ ఇప్పుడు దాకా సర్వే అవ్వకుండా వచ్చాడు. అది ఏ కారణమైనప్పటికీ కూడా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఏంటంటే, వాడు ఆర్గ్యుమెంట్ చూస్తుంటే నాకు వద్దు, వీడు హౌస్లో వద్దు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆ కోణంలో చెప్తున్నా, పృథ్వీ మంచి గేమరే, నేను ఇప్పటికీ ఒప్పుకుంటా, దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. మాట మట్టికి చాలా చండాలం, మాట తీరు మార్చుకోవాలి పృథ్వీ. మాట తీరు మార్చుకోకపోతే ఇలాగే ఫ్లిప్సింగ్ అవుతూ ఉంటాయి. జనాలు కూడా అనుకుంటారు, అవసరం వేస్టెడ్, ఎంత ఆట ఆడినా కానీ గుణం లేదు, వీడికి మంచి గుణం లేదు, ఈయన తీసేయాలన్న లెక్కలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కోణంలోనే నేను చెప్తున్నా, ఎవరికి చెప్పినా నేను అదే చెప్తా, పృథ్వీ విషయంలో నేను అదే చెప్తా ప్రతిసారి. కానీ విష్ణుప్రియ గురించి నన్ను అడగొద్దు, అసలు నాకు ఎక్కడా కనబడదు, ఏ గేమ్లో కనబడదు. ఎంతసేపు ఆ ఫ్లూట్ వాయించే గేమ్లో తప్పితే, ఆ పృథ్వీకి ఫ్లూట్ వాయించే గేమ్ తప్పితే ఇంకెక్కడా కూడా ఆవిడ గట్టిగా ఫ్లూట్ ఊదింది లేదు, ఒక ఫైర్ చూపించింది లేదు, ఒక చెమట కార్చింది లేదు, ఒక రక్తం పొట్టన్నా రాల్చింది లేదు. ఇలాంటి పెర్ఫార్మెన్స్తో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నాకేం అర్థం కాదు. నాకైతే ఇప్పుడు దాకా మంచి కంటెస్టెంట్స్ అనిపించింది నిఖిల్, గౌతమ్ అండ్ అవినాష్, రోహిణి. ఇలా చూసుకుంటే ఈ పక్కన చూసుకుంటే పృథ్వీ కూడా ఉన్నాడు. నబిల్ ఆ ఫైర్ లేదు, బ్యాక్ పిచ్చింగ్ మొదలెట్టాడు మనోడు. బ్యాక్ పిచ్చింగ్ మొదలెడితే నువ్వు కస్టమర్ అబ్బాయి, ఇప్పుడు దాకా నీకు మంచి సపోర్ట్ ఇచ్చాను నేను. నువ్వు ఈ బ్యాక్ పిచ్చింగ్లు మానేయాలి. నువ్వు అలా పోయి ఎవరి దగ్గర చేరావు తెలుసా? నువ్వు ఎలిమినేషన్లో ఉన్న క్యాండిడేట్ దగ్గర చేరావు, వెళ్ళి పృథ్వీ లాంటి దగ్గర చేరావు. గౌతంతో గొడవ పడుతున్నావు. గౌతంతో గొడవ పడినాడు ఎవడైనా సరే మొత్తానికి ఆట మొత్తం పోతుంది. వాడు బయటకు వచ్చేదాకా కూడా వాడికి మనశ్శాంతి ఉండదు. చెప్తున్నా, జనాలు అలా టార్గెట్ చేస్తున్నారు. ప్రోమో ఎలా ఉందన్న ఈరోజు ప్రోమో చూస్తుంటే మొత్తం ప్రేరణ, పుల్లి, స్వార్థం, అసూయ కనబడుతుంది. అది ఫస్ట్ నుంచి కూడా ఉంది ఆవిడికి. ఆ రేషన్ ఎవరికాలే దాచుకోవాలి అన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ఎంతసేపు కూడా నాకు ప్రోటీన్ కావాలి, నాకు సరిపోదు, వాళ్ళకి ఇస్తాను, నేను ఒప్పుకోనేది. సరేలే అప్పుడు అందరు రేషన్ కాబట్టి ఏదో పెద్ద లైట్ తీసుకున్నారు. మొన్న కట్ చేస్తే క్రస్టర్డ్ యాపిల్, నీకు సిగ్గులేదా అంది గౌతమ్, దోశలు కాడ నేను వేయను అంది. మరి ప్రతి దానికి నువ్వు తిండి కాడే ఆ వంటగది కాడ అవాయిడ్ చేయండి రా బాబు ఈ ప్రేరణని.
వంటగది కాడ ఉందంటే ఆ తిండి గురించి ఆలోచిస్తుంది. నా ప్రేరణకి ఏం ఆడతాకి వెళ్ళావా, తిండి తింటాకి వెళ్ళావా? ప్రేరణకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఉంటారు, లేరంటలా నేను. ఆమె టాప్ 1 క్యాండిడేట్ ఆవిడ అంటున్నారు. తిండి కాడ గొడవ పెట్టే ఫ్యాన్స్ మాట వాళ్ళందరూ. టాప్ 3 క్యాండిడేట్ అంటున్నారు. టాప్ 3 క్యాండిడేటే కాదన్నో, ఆట బాగానే ఆడుతుంది కానీ మాట కూడా బాగుండాలి. అవునన్నా, అవును. ఇప్పుడు నీ ఎంత ఫేవరెటిజం చూపించినా గానీ ప్రేరణ బుద్ధి బయటకు కనపడకూడదు. జనాలు అందరికి నచ్చదు, నీకు నచ్చుద్ది. ఎందుకంటే నువ్వు ఫ్యాన్ కాబట్టి. అది అందరికి నచ్చదు, అందరికి నచ్చాలని లేదు. ఇప్పుడు ఇవాళ ప్రోమో చూస్తే కింద కామెంట్లు చూడండి మీరు ఒకసారి వెళ్ళి. ప్రేరణ ఎందుకు ఇరుక్కుపోతున్నావు నువ్వు వెళ్ళి? ఆ తగనకొండలకి ఎసరెడుతున్నావు ఎందుకు పద్దాక అంటున్నారు. తగనకొండల జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ ఫుడ్ కార్డ్ ఎందుకు నీకు వైరం? ఇలాంటివన్నీ కూడా చాలా చండాలంగా ఉంటాయన్నమాట ప్రేరణ విషయంలో. నిజంగా ఒక మాటలో చెప్తున్నా, ప్రేరణ నీ ఫుడ్ కార్డ్ నీ స్వార్థాన్ని నేను ప్రతిసారి చూస్తున్నా. ఇది మళ్ళీ రిపీట్ అయింది ఇవాళ. ఇంకా 2 వీక్స్ ఉంది, నువ్వేం సాధిద్దామని ఇంకా రిపీట్ చేసేట్లు. నిన్న పూర్ణిమ వచ్చింది, నిన్న రితిక పునర్నవి అండ్ రితిక వచ్చింది, ఎలా అనిపించింది? పునర్నవి నచ్చిందని పునర్నవికి ఇప్పుడు గౌతమ్ అంటే లవ్ కాబట్టి అక్కడ ఆల్రెడీ అంది కదా రితిక. వరుణ్ సందేశాలు ఆవిడ పేరు రితికే కదా. ఎస్, ఆవిడ అందే. ఏంటి నేను నిఖిల్ ఎంచుకుంటే నువ్వేంటి గౌతమ్ ఎంచుకుంటావు, నచ్చాడా నీకు? ఏం నచ్చిందా? మనిషి నచ్చాడా? మనిషి నచ్చుంటాడులే, ఎర్రగా బొర్రగా ఉంటాడు కదా. అదే డ్రెస్ గురించి వచ్చింది. పునర్నవికి డ్రెస్ బాగుంది అన్నాడు గౌతమ్. అనేసరికి పిల్ల ఫ్లాట్ అయిపోయింది, ఒక్క దెబ్బకు ఫ్లాట్ అయిపోయింది. గౌతమ్ టాలెంట్ చూశారు కదా మరి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పునర్నవికి గౌతమ్ అంటే కాబట్టి. నిన్న ఎపిసోడ్లో కూడా బస్సు ఎంత బయాస్డ్గా ఉందంటే కొన్ని ఇప్పుడు అలా కామెడీ చేస్తున్నారు వాళ్ళు కమెడియన్స్ కాబట్టి. ఎవడో మన అవినాష్ రోహిణి వాళ్ళు కామెడీ చేసే టైమింగ్ లో కూడా వాళ్ళ టైమింగ్ చూడండి మీరు, కరెక్ట్ గా ఉంది. అసలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎక్కడ కూడా వాళ్ళు పుట్టినట్టే ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టారు అన్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా చిన్న మార్క్ కూడా లేదు. అలా చేయాలి కామెడీ. మనం విష్ణుప్రియాని చేయమంటే ఏం చేసిందే కామెడీ? శవం ముందు ఏదో మరమరాలు ఏరుకునే దానిలాగా అరిసి రాదు కదా, బెకబెకాలు ఆడతా చెప్పలాగా. అసలు నీకు ఒక ఎంటర్టైన్మెంట్ రాదు, నువ్వు అసలు గేమ్ ఆడట్లేదు, అక్కడ నీ ఫైరే కనబడలేదు నాకు. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నువ్వు ఆ ఫ్లవర్ లాగా తిరుగుతూనే ఉన్నావు, ఫ్లవర్ ఇచ్చుకునే పృథ్వీ చుట్టూరు. కానీ నీ దగ్గర నాకు ఎక్కడ కూడా గేమ్ అనేది కనిపించలేదు. మళ్ళీ పైపెచ్చు ఇక అందరూ కూడా నిన్నే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ చేస్తున్నావు. విష్ణుప్రియ అంటే ఫ్లవర్ అనుకున్నావు అన్న, అందలేదు. ఆ ఫైరే లేకపోతే నా బాధ. ఒక్కసారి నా ఫైర్ చూపిస్తే నేనే సపోర్ట్ చేస్తాను. శని ఆది చూపిస్తున్నా సరిపోవట్లేదు కదా. శనివారం ఆదివారం ఇప్పుడు నాగార్జున గారు వస్తున్నారని ఏదో మంచి బట్టలేసి ఆ శనివారం ఆదివారం పబ్బులోకి వెళ్ళినట్టుగా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తే సరిపోదు. ఇప్పుడు ఆ సెలవు పూట ఎంటర్టైన్మెంట్ మనకు అవసరంలా. మిగతా టైంలో వర్కింగ్ డేస్ లో చేయాలి ఎంటర్టైన్మెంట్. వర్క్ చేసి అలసిపోయి వచ్చినోడికి నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా బూస్టింగ్ గా ఉండాలి. నువ్వు శనివారం ఆదివారం నాగార్జున గారి కోసం లేకపోతే ఏదో సెలవు కదా అన్నట్టుగా చేస్తే కుదరదు. ఆ ఎంటర్టైన్మెంట్ సరిపోదు మాకు. 100% గేమ్ లో చూపించాలి, నీ ఎంటర్టైన్మెంట్ చూపించాలి, నీ సత్తా చూపించాలి, నీ కసి కనబడాలి. నీ కసి ఏం కనబడట్లేదు. పృథ్వీ మీద నీ కసి తప్పితే ఇండివిజువల్ గా నీ గేమ్ కసి ఎక్కడ కనబడాలి. పృథ్వీ మీద మట్టుకు మామూలు కసి లేదు నీకు. ఆ కసి అంతా కూడా నువ్వు చూపిస్తున్నావు, కానీ గేమ్ లో నీ కసి ఏమైపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు రావచ్చు? ఫైనల్ 3 మెంబర్స్ ఎక్కువ. ఫైనల్ అప్పుడే ఫైనల్కి వెళ్ళిపోయాడు. ఫైనల్ కంటెస్టెంట్స్ నాకు తెలిసి నిఖిల్ అండ్ గౌతమ్, ఇంకా ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలి కాబట్టి నేను మొన్నటి వరకు ప్రేరణ అనుకున్నా, కానీ ప్రేరణ చీప్ బుద్ధి నాకు అనిపించింది కాబట్టి. ఎవరు విన్నరా? విన్నింగ్ అయితే నిఖిల్ అండ్ గౌతమ్ లో ఉంటది. గౌతమ్ మట్టికి విన్నర్ అవ్వాలని. తెలుగు అన్నట్టు చాలా భారీ ఎత్తున బయట అనుకుంటున్నారు. సో కన్నడలో వ్యక్తులు కన్నడలో బాగా సపోర్ట్ చేస్తున్నారు, మన తెలుగులో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఏంది అన్నట్టు కారణం? అలా కాదు, మన తెలుగులో బుర్రలేదు నిజంగా. వాళ్ళు ఇక్కడ సీజన్ 8 లో కన్నడ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారని అక్కడ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు పోస్టర్లు పెట్టి క్యాంపెయిన్ చేస్తున్నారు. మన వాళ్ళు కొంచెం సిగ్గులేదు. మన వాళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినా లేకపోతే ఓజీస్ లో ఉన్నా గానీ వాళ్ళని ఏనాడు కూడా మనం అలాగా క్యాంపెయిన్ చేసి సపోర్ట్ చెయ్యాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంది. అసలు పృథ్వీ అనేవాడు 4వ వారం 3వ వారం వెళ్ళిపోవాల్సినాడు ఇప్పటి వరకు ఉన్నాడు అంటేనే ఆ క్యాంపెయిన్ కారణమే నాకు తెలిసింది. ఇప్పటి వరకు అసలు ఎంత చండాలమైన ఆట ఆడతారంటే వాళ్ళు అసలు మొన్నటి దాకా గ్రూపిజమే, అసలు మామూలు గ్రూపిజం కాదు. ఆ గ్రూపిజం తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోయారు బయటికి, సెల్ఫ్ ఎడిక్ట్ అయ్యి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కనుక బయాస్గా ఉంటే, బిగ్ బాస్ అంటే ఇప్పుడు
మన తెలుగు వాళ్ళు, మన కన్నడ వాళ్ళు తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిఖిల్ గాని, ప్రేరణ గాని, యష్మి గాని, ఇలాగా పృథ్వీ గాని వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం ఓట్స్ చేయాలని ఒక్కొక్క కాలేజీలో క్యాంపెయిన్ పెడుతున్నారంటే ఒక్కొక్క కాలేజీకి వచ్చేసి ఈక్వల్ గా 1000 to 2000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంత మంది ఓట్లు ఎత్తే ఇతనికి ఎంత బూస్టింగ్ వస్తుంది. ఒక్క కాలేజీ క్యాంపెయిన్ చేస్తేనే 2-3 వేల ఓట్లు వస్తాయి. అలాంటిది ఇన్ని కాలేజీల్లో చేస్తున్నారు ఈ లెక్కన. మనం కూడా ఏం చేయాలంటే మన తెలుగు వాళ్ళకి కనీసం వాట్సాప్ లోనే షేర్ చేయండి. మీరు క్యాంపెయిన్లు ఎలాగే చేయరు, సెల్ఫ్ క్యాంపెయిన్ చేయండి, మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి. బాగా ఆడుతున్నారండి వాళ్ళు చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు మనం చేసుకున్నది కరెక్టే కదా. ఆ రకంగా గౌతమ్ని కానీ, టేస్టీ తేజని కానీ, అవినాష్ని కానీ, రోహిణిని కానీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కొంచెం పైకి తీసుకురండి అని ఆట సాయంత్రం ఆటలో సపోర్ట్ చేయమని నేను చెప్పను. కాబట్టి సపోర్ట్ అనేది ముఖ్యం అని వాళ్ళు ఎలా అనుకుంటారో మనకు కూడా ముఖ్యమే. కాబట్టి మనం కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం కూడా అలాగే బిహేవ్ చేయడం తప్పలేదు, నిలబెట్టాలి. ఇప్పుడు జబర్దస్త్ మహేంద్ర అన్నవాడు రివ్యూస్ చెప్తా చాలా సార్లు చెప్పాడు ఈ మాట. వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, మన వాళ్ళు చేయరు, మన వాళ్ళు ఎందుకు చేయరు అని చాలా సార్లు క్వశ్చన్స్ చేస్తుంది. ఏంట్రా అని ఒకసారి చూస్తే నేను నిజంగా అక్కడ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో వాళ్ళు మన తెలుగు బిగ్ బాస్ లో ఇలాగ మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయండి అని క్యాంపెయిన్ చేస్తున్నారు, సెల్ఫ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. అంత సెల్ఫ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎందుకు ఉండకూడదు? మనం సెల్ఫిష్ అని ప్రూవ్ చేద్దాం, మనం కూడా సెల్ఫ్ కాంబినేషన్ చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం ఖచ్చితంగా. మన తెలుగు సపోర్ట్ చేస్తూ శంకరన్న బయటకు వచ్చింది. మన అవును, అమరపేట శంకరన్న. అసలు శంకరన్న అనే వ్యక్తి ఎవరికి కూడా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరికి చేయడు ఆయన. అలాంటిది గౌతమ్కి ఓట్లు వేయండి, గౌతమ్ బాగా ఆడుతున్నాడని సపోర్ట్ చేయడం పట్ల నాకు కూడా కొంచెం మర్యాద, గౌరవం పెరిగింది. నిజంగా శంకరన్న లాంటి వాడే ముందుకొచ్చి గౌతమ్ ఓట్లు వేయండి అంటున్నాడంటే అక్కడ గ్రూపిజం కనబడింది ఆయనకు కూడా. హౌస్ లో గ్రూపిజం అటాక్ చేస్తున్నారో, గౌతమ్ని కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారో, పాయింట్ అవుట్ చేస్తున్నారని ఆయనకు కూడా అనిపించి అలా సపోర్ట్ కోరాడు. కాబట్టి మతోందరం ఆయన మాట మేరకు ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు తోచినన్ని ఓట్లు వేయండి. ఎందుకంటే సీజన్ ఫైనల్ కి వచ్చేసింది, ఇంకా 2 weeks రన్ అవుద్ది. చూసుకున్నా ఈ 2 weeks లో మనకు కావాల్సినంత బజ్ రావాలి, మన తెలుగులో నిలబడాలంటే ఖచ్చితంగా మీరు కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ అనేది కంపల్సరీ చేయాలి. బిగ్ బాస్ 8 కి ఖచ్చితంగా ఈ క్యాంపెయిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది గౌతమ్ విన్నర్ అవడానికి మరీ ముఖ్యంగా అవినాష్ గాని ఎవరైనా కానీ తెలుగులో ఎవరు విన్నర్ అయినా మన తెలుగు సీజన్ లో విన్నర్ అయ్యారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు సెల్ఫిష్ గా ఉంటే మనం కూడా సెల్ఫిష్ గా ఉన్నాం ఖచ్చితంగా. సరే, మీరు చాలా అందంగా తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, శంకరన్న సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి తెలుగు వ్యక్తులను పెట్టుకుని కింగ్ నాగార్జున గారు స్టూపిడ్ అని ఒక పదాన్ని ఉపయోగించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే కదా నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు ఎలా మాట్లాడుతున్నారంటే గౌతమ్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ చెప్పేటప్పుడు కూడా నువ్వు